తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే దేశపటంలో ఒక కీలకమైన ఆర్థిక, పారిశ్రామిక శక్తిగా ఎదుగుతోంది. ఈ అభివృద్ధి ప్రస్థానంలో రవాణా వ్యవస్థ పాత్ర అత్యంత కీలకం. ముఖ్యంగా ప్రజల మరియు సరుకుల వేగవంతమైన రవాణా రాష్ట్ర ప్రగతికి చోదక శక్తిగా పనిచేస్తుంది. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఒక చరిత్రాత్మక అడుగు ముందుకు వేశాయి. రాష్ట్ర భవిష్యత్తును సమూలంగా మార్చివేయగల 3 ప్రతిష్టాత్మక హైస్పీడ్ రైలు మార్గాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ మహానగరాన్ని దేశంలోని ఇతర ప్రధాన నగరాలైన చెన్నై, బెంగళూరు మరియు కాబోయే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో అనుసంధానించే ఈ బుల్లెట్ రైలు కారిడార్లు కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా తెలంగాణ రూపురేఖలను పునర్లిఖించనున్నాయి. ఈ బృహత్తర ప్రాజెక్టులపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించటం ఈ ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని మరియు వేగాన్ని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ హైస్పీడ్ రైలు మార్గాల ప్రాముఖ్యత, వాటి స్వరూప స్వభావాలు మరియు తెలంగాణపై వాటి ప్రభావం గురించి చర్చిద్దాం. సాధారణంగా మనం చూసే రైళ్లతో పోలిస్తే హైస్పీడ్ రైళ్లు లేదా బుల్లెట్ రైళ్లు అత్యంత ఆధునిక సాంకేతికతతో పనిచేస్తాయి. ఇవి గంటకు 250 నుండి 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. దీనికోసం ప్రత్యేకంగా నిర్మించిన ట్రాక్లు, సిగ్నలింగ్ వ్యవస్థ మరియు భద్రతా ప్రమాణాలు అవసరం. ప్రస్తుతం మన దేశంలో ఉన్న రైల్వే నెట్వర్క్ గంటకు సగటున 60 నుండి 110 కిలోమీటర్ల వేగంతో నడుస్తుండగా, వందే భారత్ వంటి సెమీ హైస్పీడ్ రైళ్లు గరిష్టంగా 160 నుండి 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటున్నాయి. కానీ పూర్తిస్థాయి హైస్పీడ్ రైలు వ్యవస్థ దీనికి భిన్నమైనది మరియు ఎన్నో రెట్లు వేగవంతమైనది. సమయం ఆదా. హైదరాబాద్ నుండి బెంగళూరుకు ప్రస్తుతం రైలులో ప్రయాణించడానికి 8 నుండి 11 గంటల సమయం పడుతుంది. హైస్పీడ్ రైలు వస్తే ఈ దూరాన్ని కేవలం 2.5 నుండి 3 గంటల్లో చేరుకోవచ్చు. ఇది విమాన ప్రయాణంతో పోటీ పడగలదు. ఎందుకంటే ఎయిర్పోర్టుకు చేరుకోవడానికి చెక్-ఇన్ మరియు భద్రతా తనిఖీలకు పట్టే సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. హైస్పీడ్ రైలు మార్గాలు వెళ్లే ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. కొత్త పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు ఏర్పడతాయి. ఇది స్థానికంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది. విమానాలు మరియు రోడ్డు రవాణాతో పోలిస్తే విద్యుత్తో నడిచే హైస్పీడ్ రైళ్లు తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేస్తాయి. అందువల్ల ఇవి పర్యావరణ అనుకూల రవాణా మార్గాలుగా పరిగణించబడతాయి. వివిధ నగరాలు మరియు రాష్ట్రాల మధ్య వేగవంతమైన అనుసంధానం వల్ల వ్యాపారం, విద్య, వైద్యం మరియు పర్యాటక రంగాలు బలోపేతమవుతాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీదుగా 3 కీలకమైన హైస్పీడ్ రైలు మార్గాలను నిర్మించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. వాటి వివరాలు మరియు ప్రస్తుత పరిస్థితిని పరిశీలిద్దాం. ఇది అత్యంత కీలకమైన మార్గాలలో ఒకటి. హైదరాబాద్ మరియు బెంగళూరు 2 భారతదేశపు ప్రధాన ఐటీ హబ్లు. ఈ 2 నగరాల మధ్య ప్రతిరోజు వేలాది మంది వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, నిపుణులు ప్రయాణిస్తుంటారు. ఈ మార్గం నిర్మాణం కోసం నాగ్పూర్, హైదరాబాద్, బెంగళూరు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు సమాంతరంగా రైలు మార్గాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ఇది ఒక తెలివైన నిర్ణయం. ఎందుకంటే ఎక్స్ప్రెస్ వే కోసం భూసేకరణ ఇప్పటికే జరుగుతున్నప్పటికీ అది పక్కని రైల్వే లైన్ కోసం భూమిని సేకరించడం సులభతరమవుతుంది. దీనివల్ల ప్రాజెక్టు వ్యయం మరియు సమయం తగ్గుతాయి. ఈ మార్గం కోసం ఇప్పటికే 3 రకాల అలైన్మెంట్లు సిద్ధమయ్యాయి. తెలంగాణ పరిధిలో ఈ మార్గంలో సుమారు 4 నుండి 5 స్టేషన్లు ఉండే అవకాశం ఉంది. ఈ స్టేషన్లు కేవలం రవాణా కేంద్రాలుగా మాత్రమే కాకుండా భవిష్యత్తులో శాటిలైట్ టౌన్షిప్లు మరియు పారిశ్రామిక నోడ్లుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ కారిడార్ పూర్తయితే 2 టెక్నాలజీ రాజధానుల మధ్య ఆర్థిక మరియు సాంకేతిక సహకారం మరింత బలపడుతుంది. దక్షిణ భారతదేశంలోని మరో 2 ప్రధాన మహానగరాలైన హైదరాబాద్ మరియు చెన్నైను కలిపే ఈ మార్గం కూడా వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. చెన్నై ఒక ప్రధాన ఓడరేవు మరియు పారిశ్రామిక కేంద్రం. హైదరాబాద్ నుండి ఎగుమతులు, దిగుమతులకు ఈ మార్గం కీలకంగా ఉండనుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మార్గాన్ని సంప్రదాయ కాజీపేట మార్గంలో కాకుండా నార్కెట్పల్లి, సూర్యపేట, కోదాడ వైపు, విజయవాడ వైపు నిర్మించాలని యోచిస్తున్నారు. ఈ ప్రాంతం దక్షిణ తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కారిడార్. ఈ మార్గం ద్వారా ప్రయాణించేటప్పుడు తెలంగాణ పరిధిలో 6 నుండి 7 స్టేషన్లు రావచ్చు అని అంచనా వేస్తున్నారు. నల్గొండ, సూర్యపేట జిల్లాల గుండా ఈ లైన్ వెళ్లడం వల్ల ఆ ప్రాంతాల వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులను
వేగంగా మార్కెట్లకు తరలించేందుకు వీలు కలుగుతుంది. ముఖ్యంగా గ్రానైట్ సిమెంట్ పరిశ్రమలకు, అలాగే వరి వంటి వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మార్గం వల్ల తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్రాల మధ్య వ్యాపార సాంస్కృతిక సంబంధాలు మరింతగా బలపడతాయి. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత రెండు రాజధానులను కలుపుతూ ఒక వేగవంతమైన రవాణా వ్యవస్థ ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు సమాంతరంగా ఈ హైస్పీడ్ రైలు మార్గాన్ని నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీనిపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ఈ మార్గం నిర్మాణం పూర్తయితే ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య మిమోస్వల సులభతరమవుతుంది. ప్రభుత్వ, పరిపాలన, వ్యాపార కార్యకలాపాల కోసం ప్రయాణించే వారికి ఇది ఒక వరంలా మారుతోంది. ఇది కేవలం భౌతిక దూరాన్ని తగ్గించడమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావాన్ని, సహకారాన్ని పెంపొందించడానికి కూడా దోహదపడుతుంది. హైస్పీడ్ రైలు మార్గాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మరో ప్రాజెక్ట్ రీజనల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రీజనల్ రింగ్ రైలు మార్గం నిర్మాణం. హైదరాబాద్ మహానగరం నలువైపులా విస్తరిస్తున్న నేపథ్యంలో నగరంపై ట్రాఫిక్ భారాన్ని తగ్గించడానికి ఆర్ఆర్ఆర్ ఎంత అవసరమో దానికి అనుబంధంగా రైలు మార్గం కూడా అంతే అవసరం. మొదట ఈ రైలు మార్గాన్ని రింగ్ రోడ్డుకు 3 నుండి 14 కిలోమీటర్ల దూరంలో నిర్మించాలని భావించారు. కానీ రవాణా అనుసంధానం అంటే మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఇప్పుడు ఈ రైలు మార్గాన్ని రింగ్ రోడ్డుకు పక్కనే నిర్మించాలని నిర్ణయించారు. ఇది ఒక గొప్ప ముందడుగు. దీనివల్ల రోడ్డు మార్గం ద్వారా వచ్చే ప్రయాణికులు మరియు సరుకులు సులభంగా రైలు మార్గానికి మారవచ్చు. దీనికోసం రింగ్ రోడ్డు పొడవున 45 మీటర్ల వెడల్పుతో భూమి అవసరమని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రీజనల్ రింగ్ రైలు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చే రైళ్లు హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించకుండానే తమ గమ్యస్థానాలకు వెళ్లిపోవచ్చు. దీనివల్ల సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి వంటి నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లపై భారం తగ్గుతుంది. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ చుట్టూ ఉన్న సంగారెడ్డి, గజ్వెల్, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల వంటి ప్రాంతాలలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతమవుతుంది. ఈ ప్రాంతాలలో లాజిస్టిక్స్ హబ్లు, గిడ్డంగులు ఏర్పాటు చేయడానికి ఇది దోహదపడుతుంది. ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో కేవలం హైస్పీడ్ రైలు మరియు రీజనల్ రింగ్ రైలు మాత్రమే కాకుండా మరికొన్ని ముఖ్యమైన రైల్వే లైన్ల గురించి కూడా చర్చించనున్నారు. అవి వికారాబాద్, కృష్ణ, దోర్నకల్, గద్వాల, కల్వకుర్తి, మాచర్ల. ఈ మార్గాలు తెలంగాణలోని వెనుకబడిన మరియు గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రైల్వే నెట్వర్క్తో అనుసంధానించడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ ప్రాంతాలలో పండే వ్యవసాయ ఉత్పత్తులను, సహజ వనరులను ప్రధాన మార్కెట్లకు తరలించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రజలకు మెరుగైన, చవకైన రవాణా సౌకర్యం లభిస్తుంది. దీనివల్ల ఆయా ప్రాంతాల సామాజిక, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. ఈ బృహత్తర ప్రాజెక్టులు వినడానికి ఎంతో ఆశాజనకంగా ఉన్నప్పటికీ వాటి అమలులో అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. వేల కిలోమీటర్ల పొడవున రైలు మార్గాల నిర్మాణం కోసం భారీ ఎత్తున భూమిని సేకరించడం అతిపెద్ద సవాలు. రైతులు, భూ యజమానులకు సరైన నష్టపరిహారం అందించి వారిని ఒప్పించడం ఒక సున్నితమైన ప్రక్రియ. హైస్పీడ్ రైలు ప్రాజెక్టులకు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లే కాకుండా జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ వంటి విదేశీ ఆర్థిక సంస్థల నుండి రుణాలను సమీకరించాల్సి ఉంటుంది. హైస్పీడ్ రైలు నిర్మాణానికి అవసరమైన అత్యున్నత సాంకేతికతను దిగుమతి చేసుకోవడం లేదా దేశీయంగా అభివృద్ధి చేయడం ముఖ్యం. ఈ మార్గాలు అడవులు, కొండలు, నదుల మీదుగా వెళ్లేటప్పుడు పర్యావరణ అనుమతులు పొందడం కూడా ఒక కీలకమైన ప్రక్రియ. ఈ సవాళ్లను అధిగమించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బలమైన సమన్వయం, రాజకీయ సంకల్పం మరియు సమర్థవంతమైన ప్రణాళిక అవసరం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తున్న ఈ సమీక్షా సమావేశం ఈ దిశగా సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆశించవచ్చు. తెలంగాణ మీదుగా ప్రతిపాదిత ఈ 3 హైస్పీడ్ రైలు మార్గాలు మరియు రీజనల్ రింగ్ రైలు మరియు ఇతర నూతన రైల్వే లైన్లు రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేయనున్నాయి. ఇవి కేవలం రవాణా ప్రాజెక్టులే కావు. తెలంగాణను ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా, దేశంలోనే అత్యంత వేగవంతమైన కనెక్టివిటీ ఉన్న రాష్ట్రంగా మార్చగల ఆర్థిక ఇంజన్లు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్ నుండి బెంగళూరుకు, చెన్నైకు ప్రయాణం కేవలం కొన్ని గంటల వ్యవధిలోకి వచ్చేస్తుంది. వ్యాపారం సులభతరమవుతుంది, పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మరియు సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ కలల ప్రాజెక్టులు త్వరితగతిన కార్యరూపం దాల్చి తెలంగాణను ప్రగతి పథంలో పరుగులు పెట్టించాలని ఆశిద్దాం.